లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా అల్లం బాగా కడిగి మట్టి లేకుండా చేసుకోవాలి. తర్వాత పైన పొట్టు తీసుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా పైన చెక్కు తీసి పెట్టుకోవాలి. ఈ రెండు సమానంగా తీసుకోవాలి. ఉప్పు 2 టీ స్పూన్లు తీసుకోవాలి. నిమ్మకాయ సగం తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్పై మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీరు తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు సగం నిమ్మకాయ చెక్కని తీసుకొని గింజలు లేకుండా చేసి ఇందులో రసం పిండుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్టుని ఒక జార్లో వేసుకొని భద్రపరచుకోవాలి. ఇలా చేయడం వలన అల్లం ఎక్కువ రోజులు తాజాగా రంగు మారకుండా ఉంటుంది.